మాఘపురాణము 1వ అధ్యాయము. మాఘమాస మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము మనకు తెలిసిన విధముగా కర్మ, ధ్యాన, ధర్మ పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నది ఈ భరతఖండం. అట్టి భారతదేశంలో హిమాలయ పర్వతాలు, గంగా నదులు, నైమిషం మొదలైన అరణ్యాలు, మరింత పవిత్రమయగా చేసే పూజలు మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చే విధముగా ప్రసిద్ధి చెందింది. అదే వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రమైన పుణ్యదాయకములైన కాలంలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది. అంటే అంతా ఇంత అని లెక్కకు కట్టరానిది అని. పూర్వము మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠ జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని వదిలినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రము ఎక్కడ పడిందో ఆ ప్రదేశాన్ని నైమికాశరణ్యం అని వివరిస్తూ ఉంటాం. శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసము ఆ నైమికాశరణ్యంలో ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ భూమండంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమంలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షుడు ఆయన కుమారుడు సూత మహర్షియు అందరిలా ఆ యాగాన్ని చూడడానికి వచ్చినారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామ కాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చూపించుకునేవారు. అంటే నైమికాశరణ్యంలోని ఆ ఆశ్రమంలో జపము, హోమాదులు చేస్తూ ఉండేవారు కదా, అది నిలిపినప్పుడు విరామ సమయంలో ఈ పుణ్యకథా ప్రవచనాలను వినేవారు. ఇది అందరికీ ఆనందాన్ని, అంతేకాక మనస్థైర్యాన్ని, భగవంతుని పైన భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలంగా జరుగుతున్న యాగం ఒకదానిని ప్రారంభించారు. చిరకాలంగా జరిపే హోమము అని. ఆ యాగం కొన్ని సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం యొక్క నలుమూలల నుండి ఆసక్తితో, అంటే ఇష్టంగా, శ్రద్ధతో, భక్తితో అని వచ్చినారు. సూత మహర్షి కూడా అందులో ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకు ఎదురుగా వెళ్లి వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించినారు. తగిన ఆసనంపై కూర్చొండబెట్టి అతిథి సత్కారాలను చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి గారు, మీ తండ్రి గారు రోమణ హర్షునుల వారు. పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకరించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును అంటే అదే వెంట్రుకలను హర్షము కలిగించేవారు. అంటే అంత అణువణువున ఆనందము లభిస్తున్నది అని అర్థం దీనికి. రోమహర్షునులని సార్థక నేమధేయులైనారు. అందుకే అతనికి ఆ పేరు వచ్చిందంటే. అంటే అణువణువున, వెంట్రుక వెంట్రుక మన శరీరం పైన, చేతుల పైన అట్లా అన్నారు. రోమం రోమంలో అతన్ని చెప్పిన ప్రసంగాలకు వాళ్ళు అలా అవుతున్నారు అంట. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే కదా, ఆయనకు తగిన పుత్రులని మీరు అనిపించుకున్నారు. మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా, దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించినారు. సూత మహర్షి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నారు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలన్నీ చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యం. ఈ రూపకంగా నన్ని ఈ పుణ్యకార్యాలలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిష్యులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటో అని సవినీయంగా అడిగింది.
అప్పుడు మునులు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని అన్ని మాసాల్లో ఆయా మాసాల్లో పర్టికులర్గా చేయవలసిన వ్రతానుష్ఠాల్ని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాసం నడుస్తున్నందువలన మాఘమాస మహిమను కూడా వివరింపుడు అని కోరినారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలచుకొని నమస్కరించి కన్నులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించినారు. మహర్షి శతములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానీకానికి కూడా మరింతగా ఉపయోగకరమైనది. చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగినది. కృష్ణమత మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పిదని వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములైన చెవులకు మరింత ఇంపుగానున్నది. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలైన నీకు చెప్పరానిది ఏమి ఉండును? తప్పక చెప్పెదను, విను. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసము ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మునిగి జల ప్రవాహంలోనైనా కాని చేసిన స్నానం అధిక పుణ్యం. మొదటి స్నానం వారి సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తం కలిగించును. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణుగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడిన. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో కాని సరస్సులో గానం స్నానం చేసిన వానికి ముక్తి కలుగును. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కాని తెలియక కాని బలవంతంగా కాని మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయూ పోవును. భక్తి భావముతో నెలంతియూ చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువు నర్చించక దానము చేయక పురాణము వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లు పోవును? అతడు భయంకరమైన నరక బాధలను తప్పించును అతనికి. మాఘ స్నానము మానిన అధముడు నీచ జన్మలు మలుమార్లు పొందుదును. కావున వీలైనంత మా కనీసము పురాణమైన మనము వినుదును. చలికి భయపడి స్నానము చేయని వానికి చూడరాదట. వానికి చూచిన పాపం పోవులన్నయో సూర్యుని చూచి నమస్కరించవలను. ప్రాతకాల మాఘ స్నానం చేయని వారి పెక్కుమారులు ఎంత మహావిష్ణువును తలచుదురో, సూర్యుని నమస్కారం చేసుదురో అవన్నీ సమాప్తం. పాప కర్మములన్నీ సమాప్తము కాగలదు అనుచున్నారు పెద్దలు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమమైనది. దేవతలందరిలో శ్రీహరుడు ఉత్తమమైన వారు అంటారు. అన్ని మాసములో మాఘమాసం ఎలా ఉత్తమమైనదో వృక్షములలో అశ్వత్థ వృక్షం ఉత్తమమైనది. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తమమైన వాడు. అలాగే శాస్త్రములన్నిటిలో వేదము ఉత్తమమైనది. కావున ఈ మాఘమాసంలో స్నానము, పురాణ పఠనము లేదా పురాణకులను ఇతర సంకీర్తనము, కీర్తనము గాని, వేదాలను లేకుంటే దేవతా సంబంధ గ్రంథాలను చదవడం వలన కూడా అంతే పుణ్యకరమైనది. 4 వర్ణాలలో బ్రాహ్మణుడును ఉత్తమమైన వారు అంటారు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానము పుణ్యప్రదము అంటారు. దిలీప మహారాజు పెక్కు యాగములను చేసి పుణ్యాత్ముడు, ఉత్తమముడు, ప్రజాపాలకుడు అయినారు. ఈతను ఒక రాడు వేటకు పోయి అనేక మృగములను వేటాడి అలసిపోయాను. మనోహరమైన ఒక సరస్సును ఒక దాన్ని చూచి అచ్చట కొంతకాలము విశ్రాంతి తీసుకుందామని ఆ నగరమునకు అక్కడికి పోయినారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకరు మహారాజుకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులను పొందినారు. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, ఈ పరమ పవిత్రమైన మాఘమాసమున మీరు ఈ సరస్సు దగ్గరికి వచ్చినారు, అలాగే స్నానం కూడా చేయండి అని వాళ్లకు చెప్పారు. మాఘమాసం చేయు నదీ స్నానము మంచిది కదా.
మిక్కిలి పుణ్యం వచ్చును అని తెలుసు కదా మీకి అని అడిగినారు. రాజు మాఘస్నాన మహిమను అలా అయితే చెప్పండి అని వాళ్ళు మరలా వాళ్ళకి విన్నవించుకున్నారు. రాజా నీవిప్పుడు సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకోమని చెప్పి తన దారిన వెళ్ళిపోయినారు. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమను తెలుసుకొనవలెనని తమ కులగురవైన వశిష్ఠ మహర్షి ఆశ్రమం వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘ స్నాన మహిమను తెలుపకోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనె, నాయనా దిలీప, నీ కోరిక మంచి విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవులకు ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యాలు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానము సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమునిచ్చును. స్నానమే అంత అధికమైన పుణ్యం ఇచ్చినచో పురాణములను అంటే మాఘ పురాణము శ్రవణానందుల వలన ఎంతటి ఫలము ఉండునో ఊహక అందుకొనుము. మాఘ స్నానం వలన సర్వ దుఃఖములు పోగొట్టుకొని సర్వ శుభాలను పొందిన కొందరి వృత్తాంతమును వివరించదనము వినుడు. అప్పుడు మీకు ఈ మాఘమాస వైవిష్టత అంటే ప్రాముఖ్యము తెలుసుకుంటారు అని చెప్తున్నారు. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము అంటే వానలు లేవడిపోవడం, పంటలు ఎండిపోవడం అంటే అట్లా భూమి అంతా పగుళ్ళు ఏర్పడడం లాగా అలా అయిందంట. వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో ఈ విధంగా జరిగింది. దీని వలన సామాన్య ప్రజలు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో బృహ మహర్షి కూడా ఉన్నారు. అతడును ఈ ప్రాంతమునకు విడుచుటకు ఇష్టం లేకున్నను కైలాస పర్వత ప్రాంతమునకు చేరి తనకు నచ్చిన ప్రదేశమందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరమైన దివ్య ప్రదేశమును గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, మున్నగు దేవతలు వారును వచ్చుచుండిరి. అచ్చట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వకుడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగ మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమై, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని ముఖము మాత్రము పులిగు ముఖమై ఉండెను. అంటే పులి ముఖం కలిగి ఉన్నారు. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి ముఖం వలన విచిత్రముగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత, మునీశ్వర, నాకు భోగ భాగ్యములన్నిటి ఉన్నవి. ఈ నా భార్యను చూసితిరి కదా, ఈమె సౌందర్యము, గుణ సంపద నిరుపమానములు. నేను గంధర్వుడని, మానవుల కంటే దివ్య శక్తులు కొని ఉన్నాను. కానీ భయంకరమైన ఈ పులిముఖం నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకునేట్లు తెలియరాకున్నది అని వేడుకొనెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితిపై జాలి కలిగినది. గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ పరిస్థితి ఇలా అయినది అని చెప్పాను. పులిముఖం నుంచి విముక్తులు కావాలంటే పుణ్య నదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రముల యందు దేవ పూజ, దైవ దర్శనం చేసుకునేవలను అని చెప్పినారు. ఇట్టి వానికి పవిత్ర కాలమైన చేసినచో అంటే ఈ మాఘమాసం చేస్తే ఇంకా విశిష్టతం ఉన్నది అని చెప్పినారు. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము వీళ్ళకి పాపములను పోగొట్టి శుభమును వెంటనే ప్రసాదించును అని చెప్పినారు. నదిలో గాని, సముద్రంలో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని స్వల్ప జలమైన ప్రవహిస్తున్నను గాని అలాంటి ప్రదేశములలో కూడాను స్నానమాచరించి దైవ పూజ చేసుకోవాలని చెప్పినారు. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచ్చటి నదిలో మాఘ స్నానం తీరి ఇష్టాదేవతా పూజను విడవక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదం తీసుకుని తన భార్యతో పాటు తన లోకముకు దిలీప మహారాజు మాఘ స్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను కూడా చెప్పెదము వినుము అని మొదటి రోజు పారాయణము ఇప్పటికి మనము సమాప్తం చేసుకుంటున్నాం.